సుఖమల్పం బహు క్లేశ విషయ ఆజ్ఞానికాంపుణ అంటే సంసారం నుండి వాళ్ళకు సుఖమేమో తక్కువ ఉంటుంది, దుఃఖమేమో. కానీ అదే సుఖము అనంతం బ్రహ్మనిష్ట, అనంతం బ్రహ్మనిష్టలో ఉన్న వాళ్ళ సుఖం అనంతంగా ఉందన్నమాట. బ్రహ్మనిష్ట, ఈ బ్రహ్మనిష్ట ఏంటో చెప్పండి. బ్రహ్మనిష్ట అంటే ఇది, బ్రహ్మనిష్టంలో ఉన్న వాళ్ళకు అనంతం సుఖం ఉంటుంది. బ్రహ్మనిష్ట అంటే బ్రహ్మ అంటే ఏంటో తెలిస్తే బ్రహ్మనిష్ట అంటే బ్రహ్మ స్వరూపంలో ఉండడం అన్నమాట. బ్రహ్మనిష్ట అంటే బ్రహ్మస్వరూపం. బ్రహ్మ అంటే ఏంటి? నేను అనండి, నేను. కొంతమంది అంటలేదు నేను, నేనంటే ఎక్కువ చెప్పండి. నేనంటే శరీరం అంటే చెప్తారు, మనస్సు అంటే చెప్తారు. శరీరం ఎట్లుంటుంది అంటే ఇట్లుంది, మనస్సు నువ్వు ఎట్లున్నావంటే నేను అనేది తెలుగు పదం. దాన్ని సంస్కృతంలో ఆత్మ అంటారు. ఏమంటారు? ఆత్మ. నేను అని మనం అంటే ఆత్మ. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయస్థిత ఆత్మ. నేను అన్న ఆత్మ అన్న శబ్దభేదమే కానీ వస్తుభేదము కాదు. అంటే ఆత్మ అనండి, ఆత్మ. ఆత్మ ఆత్మన్నా నేనన్నా ఒకటే, ఆత్మన్నా నేనన్నా ఒకటే. ఈ ఆత్మకే ఇంకొక పేరు అంటే బ్రహ్మ. అయమాత్మ బ్రహ్మ అనండి. అయమాత్మ బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ అనొస్తుందా? అయమాత్మ బ్రహ్మ సరిగా అంటలేదు. అయమాత్మ బ్రహ్మ. అయమాత్మ అంటే ఈ ఆత్మనే, దానికి ఇంకో పేరు ఏంటంటే బ్రహ్మ. వేదంలో 4 వాక్యాలు ఉంటాయి. ఒక వేదానికి ఒక వాక్యం, ఒక వేదానికి ఒక వాక్యం, ఒక వేదానికి ఒక వాక్యం. అంటే వేదం యొక్క సారాంశం అంతా ఆ వాక్యంలోనే ఉంటుంది. అర్థమైందా? అయితే అయమాత్మ బ్రహ్మ అనేది ఒక అథర్వణ వేదం ఉంటుంది కదా, దానికి వాక్యం అయమాత్మ బ్రహ్మ అంటే ఈ ఆత్మనే బ్రహ్మ. ఈ ఆత్మ అంటే నేను అన్న ఆత్మ అన్న ఒకటే కదా. అయమాత్మ అంటే ఈ ఆత్మ అంటే నేనే బ్రహ్మ. అయమాత్మ బ్రహ్మ 4 మహావాక్యాలలో ఇది ఒక వాక్యం. అర్థమైందా? అంటే ఇప్పుడు ఆత్మ అన్న బ్రహ్మ అన్న ఒకటే కదా. అర్థమైందా? అయినా నేను అన్న ఆత్మ అన్న బ్రహ్మ అన్న పర్యాయ పదాలే కానీ వస్తుభేదమో లేదు. నేను ఆత్మ బ్రహ్మ శబ్దభేదమే కానీ వస్తుభేదమో లేదు. అయితే అహం బ్రహ్మాస్మి అనండి. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి సరిగా అంటలేరు. అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మను, నేనే బ్రహ్మను. బ్రహ్మనిష్ట అంటే ఉన్నట్టుగా బ్రహ్మనిష్ట. అహం బ్రహ్మాస్మి అన్నాడు కదా. బ్రహ్మనిష్ట అంటే మనలో మనం ఉండడు. మనలో మనం ఉండక వెళ్ళిపోతున్నాం చెప్పండి. కానీ ఇప్పుడు మనలో మనం లేవు. మనం శరీరంలో ఉన్నాం. మనం ఎక్కడున్నాం? ఎట్లా లేదు శరీరం అనుకుంటున్నాగా, శరీరంలో ఉన్నాం. మనం మనస్సులో ఉన్నాం. నేను మనసు అనుకుంటున్నాగా, మన స్వరూపంలో మనము లేదు. మన స్వరూపంలో మనం ఎక్కడుంటామంటే జాగ్రత్త అవస్థల, స్వప్నావస్థల శరీరంలో ఉంటాం. మనం మనస్సులో ఉంటాం మనం. కానీ మనలో ఉండేది బ్రహ్మనిష్ట అంటారు చూడు. మనలో మనం ఎప్పుడు ఉంటే సుషుప్తిలో ఉంటాం. మనం 3 తీరులు ఉంటాం. ఒకటేమో జాగ్రత్త అవస్థ, ఇప్పుడు వెళ్తున్నారు కదా,
ఒకటే స్వప్న అవస్థ, రాత్రిలో స్వప్నాలు చూస్తారుగా. ఒకటే సుషుప్తి, అక్కడ ఈ జాగ్రత్త ఉండదు, స్వప్నం ఉండదు. ఎత్ర సుప్తో నకంచన కామం కామయతే నకంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తం సుషుప్త స్థాన ప్రజ్ఞాన భూత ప్రజ్ఞాన ఘన ఏవానందమయోగి ఆనందలు చేతోముఖ ప్రాజ్ఞ స్థుతియ పాద. ఆనందలు అంటే ఆనందం అనుభవించేవారు. ఇప్పుడు నరకం అనుభవిస్తున్నాం పొద్దున్నే లేచి. అక్కడ స్వప్నం ఉండదు, సుషుప్తి ఉండదు. మీకు కొన్ని ఇప్పుడేమో జాగ్రత్త ఉన్నారు, మళ్ళీ పడుకున్నప్పుడు కొన్ని స్వప్నాలు వస్తాయి కదా. ఈ స్వప్నం లేకుండా సుషుప్తి లేకపోతే నిద్ర వస్తుంది. దాన్ని ఏమంటారు? గాఢ నిద్ర అంటారు. అంటే రానరా, ఆ గాఢ నిద్రకు సంస్కృతంలో సుషుప్తి అని పేరు. ఏమంటారు? సుషుప్తి. అదొక స్థితి మనకు. ఇది ఉండాల్సిందే, మూడు ఉంటాయి సుషుప్తి. అప్పుడు మనము బ్రహ్మనిష్టలో ఉంటాం. అంటే మన స్వరూపంలో మనం ఉంటాం. ఇప్పుడు అన్ని స్వరూపంలో ఉన్నాం. అంటే శరీర స్వరూపంలో ఉన్నాము, ఇంద్రియ స్వరూపంలో ఉన్నాము, మనస్సు స్వరూపంలో ఉన్నాము, శరీర స్వరూపంలో ఉన్నాము, పశువు పక్షి క్రిమి కీటక దేవత ఎన్నో రకాల స్వరూపంలో ఉన్నాం అన్నమాట. అర్థమైందా? అయితే ఇప్పుడు అనేక స్వరూపంలో ఉన్నామన్నమాట. అనేక స్వరూపంలో ఉన్నాం. సభాయమాత్మ విజ్ఞానమయో మనోమయ ప్రాణమయ చక్షుర్మయ సవ అయమాత్మ బ్రహ్మ ఆకాశమయ పృథ్వీమయో ఆకాశమయ తేజోమయో అతేజోమయ కామమయో అకామమయ క్రోధమయో అక్రోధమయ ధర్మమయో అధర్మమయ సర్వమయ అదే ఇదమ్మయో అధోమయ యథాకారి యథాచారి తథా భవతి సాధుకారి సాధుర్భవతి పాపకారి పాపో భవతి పుణ్య పుణ్యేన కర్మణా భవతి పాప పాపేనేతి అతో ఖల్వాహు కామమయ ఏవాయం పురుషః సా యథా కామో భవతి తత్ క్రతుర్భవతి యత్క్రతుర్భవతి తత్ కర్మ కురుతే యత్కర్మ కురుతే తత్ అభిసంపదే. ఇప్పుడు మనం ఎట్టున్నామంటే సవాయమాత్మ బ్రహ్మ విజ్ఞానమయో మనోమయ ప్రాణమయ చక్షుర్మయ పృథ్వీమయో ఆపోమయో వాయుమయ ఆకాశమయ. అంటే ఎన్ని రకాలు ఉన్నామంటే ఆకాశ స్వరూపంలో ఉన్నాము, జల స్వరూపంలో ఉన్నాము, అగ్ని స్వరూపంలో ఉన్నాము, సూర్య స్వరూపంలో ఉన్నాము, చంద్ర స్వరూపంలో ఉన్నాము, 84 లక్షల శరీరాల స్వరూపంలో ఉన్నాము, రకరకాల సుఖ స్వరూపంలో ఉన్నాము, దుఃఖ స్వరూపంలో ఉన్నాము, కామ స్వరూపంలో ఉన్నాము, క్రోధ స్వరూపంలో. నేను కోపం వస్తే భద్రకాళిని అయితాను, నాకు కోపం వస్తే రావణాసురుడిని అయితాను. రకరకాల అవతారాలు. ధర్మమయో అధర్మమయ, ధర్మాత్మమైతం పాపాత్మమైతం, కామమయ క్రోధమయ. మరి ఒకసారి కోపం వస్తుంది, ఒకసారి శాంతం ఉంటుంది అనమాట. సర్వమయ అంటే అన్ని రకాలు. ఎప్పుడు జాగ్రత్తలో స్వప్నం ఉంటుంది. కానీ సుశక్తికి పైన అనుకో ఏమైనా ఉంటుందా? ఏమి తలకాయ చెప్తుందని స్వప్నం లేదు, జాగ్రత్త లేదు, స్వప్నం లేదు, గాఢ నిద్రలో ఉన్నాం. అప్పుడేమన్నా ఉందా? ఏం లేదు. కానీ మనం ఉన్నామా లేదా? అది బ్రహ్మనిష్ట. దాన్ని ఏమంటారు? మన స్వరూపంలో మనం ఉండడాన్ని బ్రహ్మనిష్ట అంటారు. సమస్యలకు ఎప్పుడు వస్తాయి? ఈ శరీరము మనస్సు పొద్దున్నే లేకుండా తోడైతే చూడు. అన్యతా నిష్ట అన్నమాట. శరీర నిష్ట, మనోనిష్ట, అన్యతా నిష్టకు వస్తే అప్పుడు మనకు అనేక రకమైన బాధలు వస్తాయి అన్నమాట. అప్పుడు సుషుప్తిలో మాత పిత, పిత భవతి మాత, మాత లోక, లోక దేవ, దేవ వేద, వేద అత్ర స్థేనో అస్థేనో భవతి భ్రూణ, భ్రూణ చాండాలో అచాండాల పౌకసో అపౌకస శ్రవణో అశ్రవణ తాపసో తాపసః అనంవాగతం పుణ్యేన అనంవాగతం పాపేన తీర్ణో ఇతదా సర్వాన్ శోకాన్ హృదయస్య భవతి. అప్పుడు అన్ని సర్వాన్ శోకాన్, మనకి జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో ఎన్ని బాధలు ఉన్నాయో అన్ని బాధలు ఉండిపోవాలి. సర్వాన్ శోకాన్ హృదయస్య భవతి. సర్వ ఏకో దృష్టాద్వైతో భవద్దేశ బ్రహ్మలోక సంభ్రాళిని అయిన మనుష్యశాస్య ఏషాస్య పరమాగతి, ఏషాస్య పరమా సంపద, ఏషోస్య పరమో లోకః, ఏషోస్య పరమా ఆనందః, ఏతస్యైవ ఆనందస్య అన్యాని భూతాని మాత్రముపజీవతి. సర్వ ఏకో దృష్టః. సలిలం అంటే తెలుసా? సలిలం అన్నా నీళ్ళైనా ఒకటే.
నీళ్లు మనం నీళ్ళు అంటాం కదా, సంస్కృతంలో ఏమంటారు వాటిని? సలీలము అంటారు. సలీలము అనండి. సలీలం అన్నా నీళ్ళు అయినా ఒకటే, నీళ్ళు. ఇప్పుడు ఒక అద్దం ఉన్నదనుకో, అద్దం మనం ముఖం చూసుకునే అద్దం ఉంటుంది కదా, నిలువుట అద్దం. ఆ నిలువుట అద్దంలో మనం ముఖం చూస్తున్నాం అనుకో, ఎన్ని ముఖాలు కనబడతాయి? ఒక ముఖం కనబడుతుంది, అంతేనా? అదే అద్దాన్ని పగలగొట్టండి, అదే అద్దాన్ని పగలగొట్టండి, 1000 ముక్కలు చేయండి, అప్పుడు ఎన్ని ముఖాలు కనబడతాయి? మరి ఉండేది ఒకటే అర్థం కదా, మరి 1000 ముఖాలు ఎట్లా అయ్యేది? ఆ 1000 ఇప్పుడు 1000 ముక్కలైన 1000 ముక్కలను కుప్పగట్టు, కుప్పగట్టినా 1000 ముక్కలు 1000 కనబడతాయిగా, రకరకాల కనబడుతుంది. కానీ 1000 చుక్కలని ఒక చుక్క నీళ్ళు ఉన్నాయనుకో, ఆ నీళ్ళని మనం ముఖం చూసుకుంటే ముఖం కనబడుతుందా? కనబడదా? కనబడుతుంది. కానీ మరి 1000 చుక్కలు ఉన్నాయనుకో, ముఖాలు ఎన్ని కనబడతాయి? 1000 చుక్కలు ఉంటే ఎన్ని కనబడతాయి? 1000 చుక్కలు అంతా ఒక దగ్గర చేసినాం, అప్పుడు ఎన్ని కనబడతాయి? ఒకటే కనబడుతుందా? ఉంటా అయిపోయింది, సీసాలు కనబడతలేమో 1000 ముఖాలు అయినాయి. కానీ దాన్ని ఒక దగ్గర వేసినా కానీ 1000 ముఖాలే కనబడతాయి. కానీ నీళ్ళని మాత్రము ఆ బాయిల నీళ్ళు, ఈ బాయిల నీళ్ళు, ఆ నీళ్ళు, ఈ నీళ్ళు అన్ని కలిపి ఇప్పుడు బాయిల ముఖం చూస్తే ముఖం కనబడుతుంది, ఒక ముఖం. మరి చెరువులో చూస్తే ఒక ముఖం కనబడుతుంది, గుంటలో చూస్తే ఒక ముఖం కనబడతాయి. ఇవన్నీ నీళ్ళు సముద్రంలో కలిపినాం అనుకో, ఆ సముద్రంలో ముఖం చూస్తే ఎన్ని ముఖాలు కనబడతాయి? అది సుశుద్ధిలో కట్టుకుంటాం మనం. జాగ్రత్త అవసరం, పగలగొట్టిన సీసా రకరకాలుగా అన్ని ముఖాలు కనబడేట్టుగా, నువ్వు ఒక రకంగా, నేను ఒక రకంగా, నువ్వు ఒక రకంగా, నేను ఒక రకంగా, ఉండేదేమో ఒకటే. మన శ్రీశైలం పైన అద్దాల మాల అని ఉంటుంది, దాని పేరు ఏ పేరు? అద్దాల మాల. అక్కడ రాజస్థాన్లో బాగుంటాయి అద్దాలు. ఎన్ని అద్దాలు పెడతారంటే అన్ని మనం ఒకలా పోగానే 1000 మంది అవుతాం. ఎంతమంది అవుతాము? 1000 మంది అవుతాం. మనం 1000 మంది అవుతాం, 1000 మంది అవుతాం. కానీ అలా 1000 మంది ఉండరు అనుకుంటావా? నేనే ఉన్నా అనుకుంటావా? ఏం మాట్లాడతలేరు, నువ్వే ఉండాలి అనుకుంటావు. కానీ అలా కనపడేది ఎంతమంది? 1000 మంది. సరే, దాంట్లో కుక్కను పంపేయండి, దాంట్లో ఒక కుక్కను పంపించి దర్వాజా వేయండి. దర్వాజా వేసి సీసీ కెమెరా పెట్టుకొని బయట చూడండి. అదే అనుకుంటుంది, ఒకటే అనుకుంటుంది. అది ఓయమ్మ 1000 కుక్కలు వచ్చినాయి, ఇది కొరికితే అది కొరుకుతుంది, పెద్ద పంచాయతీ గొడవ అవుతుంది అనమాట. మొత్తం శ్రీనారాయణ గొడవ అవుతుంది, మూతి గొడవ కొడుతుంది. కానీ అది అన్ని నేనే అనుకుంటుందా? అనుకోదన్నమాట. అర్థమైందా? ఆ విధంగానే ఇప్పుడు ఇవన్నీ సీసలు, శరీరాలన్నీ సీసలు, అన్ని సీసాలలో ఉండేది పరమాత్మ మాత్రము ఒకటే. పరమాత్మ అన్ని సీసాలలో కనబడుతున్నాను, అన్ని సీసాలు. అర్థమైందా? ఆ విధంగా జాగ్రత్త అవస్థకు వచ్చేప్పటికేమో భిన్నం అయిపోతాం, అనేక సీసనాలు లెక్క అయిపోతాం అనమాట. సుశుద్ధికి పోయేప్పటికేమో సముద్రంలో మొక్కలు చూసుకున్నట్టుగా మన ఒక్కలనే ఉంటుంది. దాని బ్రహ్మనిష్ట అంటారు, దాన్ని ఏమంటారు? జాగ్రత్తగా వచ్చేప్పటికి ప్రపంచ నిష్ట అవుతుంది. ఏమవుతుంది? ప్రపంచ నిష్ట. భార్య ఒక రకంగా కనబడుతుంది, పిల్లలు ఒక రకంగా కనబడతారు, పక్కింటి ఒక రకంగా కనబడుతుంది, పశువు ఒక రకంగా కనబడుతుంది, చెట్టు ఒక రకంగా కనబడుతుంది. కానీ నిద్రపోయేప్పటికి ఇవన్నీ ఏమైనా ఉంటాయా? ఎక్కడికి పోయి ఇప్పుడు ఇవన్నీ కనబడుతున్నాయి కదా. మరి సుశుద్ధిలో ఎక్కడికి పోయినాయి? ఎతో వాయుమాని భూతాన్ని జాయంతే ఏన జాతాన్ని జీవంతి యత్ప్రేరిత విషమిసంతి తత్ బ్రహ్మ తత్ విజిజ్ఞాసస్వ. ఇవన్నీ మనసుతో పుట్టినవి, మనసుతోనే లయించిపోతాయి అన్నమాట. ఇదంతా మనోప్రపంచం. ఇదంతా దీన్ని ఏమంటారు? మనోప్రపంచం. ఇప్పుడు మనసు అంతా భిన్నంగా కనబడుతుంది. సుశుద్ధి పోయేప్పటికీ మనస్సు అనేది మన లోపల లయమైపోతుంది, ఆత్మ లోపల లయమైపోయి అవనీ భావం అనమాట. మనస్సు ఉండదు కాబట్టి అప్పుడు ఉండేది ఒక బ్రహ్మనే ఉంటుంది. ఏముంటుంది? బ్రహ్మన్నా ఆత్మన్నా నేనన్నా ఒకటే. అప్పుడు మనం ఎంతమంది ఉంటామో ఒక్కనే ఉంటాం. దాన్ని బ్రహ్మని అంటాడు. జాగ్రత్త వస్తులో అట్లా ఉండగలగాలి. సుశుద్ధిలో ఉంటే దాన్ని
బ్రహ్మనిష్ట అన్నారు, సుశుక్తి అంటారు. సృష్టిలో మనం ఒక్కడే ఉంటాము, అది బ్రహ్మనిష్టనే. కానీ బ్రహ్మనిష్ట అనడానికి వీలు లేదు, అదొక అవస్థ. కానీ అదే జాగ్రత్త అవస్థలో మనం ఒక్కడే ఉన్నాం అనుకో, శరీరం నేను కాదు, మనో బుద్ధి అహంకార చిత్తాదినా నచ శ్రోత్రజిహ్వే నచ ఘ్రాణనేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానంద రూపః శివోహం శివోహం. అంటే ఈ శరీరాన్ని నేను కాదు, ఈ మనసును నేను కాదు, నాదే శరీరం నాదే, ఈ మనసు నాదే, కానీ నేను కాదు, నేను ఆత్మను అని శరీరాన్ని పక్కన పెట్టి మనసును పక్కన పెట్టి మన స్వరూపంలో మనం ఉన్నామనుకో, దాన్ని ఏమంటారు? బ్రహ్మనిష్ట. ఏమంటారు? అనంతం బ్రహ్మనిష్టానాం ఇది వేదాంత దిండిమః. ఈ విధంగా ఎవరైతే జాగ్రత్త అవస్థలో జ్ఞాని అయినటువంటి వాడు శరీరం నాదే కానీ నేను కాదు, మనస్సు నాదే కానీ నేను కాదు, నేను ఆత్మను అని శరీరాన్ని మనసును పక్కన పెట్టి నా స్వరూపంలో నేనుంటే దాన్ని ఏమంటారు? బ్రహ్మనిష్ట అంటారు. 24 గంటలు ఏం సంసారం చేస్తారమ్మా? 24 గంటలు ఏం సంసారం చేస్తారు? 24 గంటలు ఏం సన్యాసం చేస్తారు? కొంచెంసేపు సంసారం చేయండి, కొంచెంసేపు సన్యాసం చేయండి. కొంచెంసేపు ఈ సంసారాన్ని సన్యాసాన్ని వదిలిపెట్టి ఎక్కడ ఉండాలా? బ్రహ్మనిష్ట మన స్వరూపంలో మనం ఉండాలి. కొంచెం సమయం దొరికింది అనుకో, బ్రహ్మనిష్టలో ఉండాలి. ఇప్పుడు మనం కొంచెం సమయం దొరికితే ఏ నిష్టలో ఉన్నాం? సెల్ ఫోన్ నిష్టలో ఉన్నాం. ఏ నిష్టలో ఉన్నాం? సెల్ ఫోన్ నిష్ట, యూట్యూబ్ నిష్ట, వాట్సాప్ నిష్ట, ఇంకేమేమి నిష్టలో తెలియదు. అన్ని నిష్టలు కొంచెం సమయం దొరుకుతాయి, ఒక సెకండ్ దొరికితే ఏ వస్తువు తెలియదు, దాని పడే ఉంటున్నారు అన్నమాట. కానీ కొంచెం సమయం దొరికితే బ్రహ్మనిష్ట అంటే మన స్వరూపంలో మనము ఉండాలి. ఇది ఒక మానవ జన్మకే సాధ్యం అన్నమాట. ఇక మిగతా ఏ జన్మకు సాధ్యం కాదు. నీ స్వరూపంలో ఒకసారి ఉండగలిగినామనుకో, నీ స్వరూపంలో నువ్వు ఉండగలిగినామనుకో, అప్పుడు నువ్వే బ్రహ్మవు, నువ్వే పరమాత్మ. నీ స్వరూపంలో ఉండకుండా అన్యథా స్వరూపంలో ఉన్నావనుకో, అప్పుడు నువ్వు మనిషివైతావు, పశువైతావు, పక్షివైతావు, క్రిమిటవైతావు, కీటకమైతావు, దేవతవైతావు, రాక్షసువైతావు, నల్లివైతావు, పిల్లివైతావు, బండివైతావు, రకరకాల జన్మలు ఎత్తి రకరకాల అయిపోతాం అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే, మానవ జన్మ ఎత్తినప్పుడు సంసారం చేయక తప్పదు. రాముడు చేయలేదా, కృష్ణుడు చేయలేదా, బ్రహ్మదేవుడు చేస్తలేడా? ఎవరు తప్పించుకున్నాడు? నువ్వు సన్యాసాన్ని తప్పించుకోలేవు, సంసారాన్ని తప్పించుకోలేవు. కానీ ఎల్లకాలం సంసారం చేయొచ్చు, ఎల్లకాలం సన్యాసం కూడా చేయొచ్చు. ఇవి ధర్మాలు కదా. బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం అనే ధర్మాలు. ఈ ధర్మాలు మనస్సుకు ఉంటాయి, మనకు ఉండవు. మనం నిర్ధర్మం అన్నమాట. కొంతసేపు అన్ని వదిలిపెట్టి, ఆశ్రమాలన్నీ వదిలిపెట్టి, సర్వధర్మాన్ని పరిత్యజ్య. సర్వధర్మాలు అంటే బ్రహ్మచర్య ధర్మం, గృహస్థ ధర్మం, వానప్రస్థ ధర్మం, సన్యాసం, అన్ని ధర్మాలు. మామేకం శరణం వ్రజ అంటే మన స్వరూపంలో మనం ఉంటే దీన్ని బ్రహ్మనిష్ట అంటారు. ఈ బ్రహ్మనిష్ట కనీసం రోజుకు 5 నిమిషాలు ఉండగలగండి. రోజు 1 నిమిషము అభ్యాసం చేయండి. ఏకదం రాకపోయినా కానీ దాన్ని ఏం చేయాలి? మనం అభ్యాసం చేయాలి. పక్షులు అభ్యాసం చేయగలుగుతాయా? పక్షులు అభ్యాసం చేయగలుగుతాయా? కొంచెం సమయం దొరికిందంటే నువ్వు పొయ్యింట్లో కూర్చొని బ్రహ్మనిష్టగా ఉండొచ్చు, బెడ్రూమ్లో ఉండి బ్రహ్మనిష్టలో ఉండొచ్చు, ఉద్యోగం చేసుకుంటా బ్రహ్మనిష్టం ఉండొచ్చు, వ్యాపారం చేసుకుంటా బ్రహ్మనిష్టంలో ఉండొచ్చు అన్నమాట. కొంచెం సమయం దొరికింది అనుకో, ఈ శరీరం నేను కాదు, ఈ మనస్సు నేను కాదు, నేను ఆత్మను అట్లా ఆత్మాకార స్థితి, ఒక స్పృహ ఉంటుంది రోజు కొంచెం సేపు. అది సంపాదించుకోవడానికే మానవ జన్మ వచ్చింది. కానీ మీరు అట్లా ఉండగలుగుతారా చెప్పండి? ఇప్పుడు నేను ఉంటా, బ్రహ్మాస్మి, నేను ఆత్మస్వరూపం, మీరు ఉంటారా? మీ శరీర స్వరూపంలోనే ఉన్నారన్నమాట. ఎందుకంటే దానికి మలము, విక్షేపము, ఆవరణం అనే మనస్సు పట్టిన దోష. మనస్సు నీళ్లు కదులుతుంటే ముఖం కనబడుతుందా? అద్దం కదులుతుంటే ముఖం కనబడుతుందా? ఆ విధంగా మనస్సు ప్రశాంతత లేకపోతే బ్రహ్మనిష్టం ఉండదు, ఏమి ఇష్టం ఉండదు, అన్ని ఉండిపోతాయి. దానికి మనస్సు ప్రశాంతత ఉండాలి. ఆ మనస్సు ప్రశాంతత కోసమే యజ్ఞాలు చేయాలా, దానాలు చేయాలా, తపస్సు చేసి మనస్సుకున్న మైలను పొడగొట్టుకోవాలి.
మనస్సున్న మైల ఓడగొట్టుకుంటే, మనస్సు ప్రశాంతంగా ఉంటే, ఆ మనస్సు ప్రశాంతంగా ఉన్న మనస్సులో మనకు బ్రహ్మనిష్ట అంటే మనస్సు పాటికి మనస్సు ఉందనుకో, మన పాటికి మనం ఉండగలుగుతాం. మనస్సు మనము పొయ్యి మీద మీరు పాలు పెట్టండి, పొయ్యి మీద పాలు పెట్టి మంట పెట్టండి, పూజా రూములో కూడా పూజ చేయండి. పూజ చేసినప్పుడు శరీరం ఏమో ఎక్కడ ఉంటుంది, పూజా రూములో ఉంటుంది, మనస్సు ఏమి ఉంటుంది, పాల మీద వెళ్తుంది. మరి అది గట్ల అనమాట. ఆ విధంగానే బాధ్యత, బ్రహ్మచర్యం ఒక బాధ్యత, గృహస్థం ఒక బాధ్యత, వానప్రస్థం ఒక బాధ్యత, సన్యాసం ఒక బాధ్యత. బాధ్యతలు ఎత్తుగా పెట్టుకొని అహం బ్రహ్మాస్మి ఉండనిస్తుంది. అది అర్థమైందా? ఈ బాధ్యతలు తెలుసుకోవాలా, ఈ బాధ్యతలు తెలుపుకోనే బ్రహ్మచారి బ్రహ్మచారిగా ఉండకూడదు, గృహస్థుగా ఉండకూడదు, వానప్రస్థుగా ఉండకూడదు, సన్యాసిగా ఉండకూడదు. అందరు కలిసి బ్రహ్మనిష్టలో ఉండాలి. ఎక్కడ ఉండాలా? అహం బ్రహ్మాస్మి. మరి నేను బ్రహ్మచారిని కాదు, గృహస్థుని కాదు, వానప్రస్థుని కాదు, సన్యాసిని కాదు. ఇవన్నీ మనోధర్మాలు, శరీర ధర్మాలు. అవి ఇంట్లో ఉన్నది కాక రోజు 24 గంటలు 23 గంటలు ఉన్నది, తప్పదు. అది 1 గంట సేపు అయినా నేను బ్రహ్మను, నేను పరమాత్మను అని ఉండగలగాలి. అందుకనే శంకరాచార్యుల దగ్గరికి పిల్లలు తీసుకొచ్చింది. తీసుకొస్తే 3 అంట మాటలు కూడా వేద్దాం. తల్లి తీసుకొచ్చి స్వామి కొంచెం ఆశీర్వాదం చేయండి, నేను మాటలు వస్తాయో, చిన్నప్పటి నుండి మూగవీడు ఏం చేయాలా అనుకున్నాను అన్నమాట. ఏం అంటే వాళ్ళు ఆ కాలంలో శంకరాచార్యులు సంస్కృతంలో మాట్లాడేవాళ్ళు. వాళ్ళు ఊరికి మాట్లాడిస్తామని సంస్కృతంలో కహ అన్నాడు. కహ అంటే నువ్వు ఎవరు అని ఆయన అంటాడు. నాహం మనుష్యో నదేవయక్షౌ నా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర నా బ్రహ్మచారి నా గృహీవనస్థో భిక్షుర్నచాహం నిజబోధ రూప. డైరెక్ట్ సంస్కృతమే చెప్పేసి ఏ కర్మలో మనతో అర్థమైందా? నాహం మనుష్యో, నేను మనిషిని కాదు, నదేవ యక్షౌ అంటే నేను గరుడ గంధర్వ కిన్నర దేవజాతికి సంబంధించిన వాటి కాదు. నా అహం మనుష్యో నదేవయక్షౌ నా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర. నేను బ్రాహ్మణుడి కాదు, క్షత్రియుడి కాదు, వైశ్యుడు కాదు. ఇవన్నీ వృత్తి వేదాలు. నా బ్రహ్మచారి నా గృహీవనస్థో భిక్షుర్నచాహం. నేను బ్రహ్మచారి కాదు, గృహస్థుడు కాదు. ఇవన్నీ ధర్మాలు, అవి వృత్తులు, ఇవి ధర్మాలు. నిజబోధ రూప అంటే నేను పరమాత్మము అన్నాడు. ఏమన్నాడు? చిన్న పిల్లడు. ఆయన తల్లి చెప్పిన సంసారానికి పనికిరాడు, సంసారానికి పనికిరాడు, అతీతున్నాడు, వదిలిపెట్టే మాకన్నాడు. అంతే తల్లి వదిలిపెట్టేసింది. ఆయన పేరు హస్తామలకాచార్యుడు అని 4 శంకరాచార్యులలో ఒక శంకరాచార్యుడు. మన ఆయన శంకరాచార్య 4 శిష్యుడు కదా, 4 శిష్యులు. హస్తామలకం, ఆమలకం అంటే ఉసిరికాయ చేతిలో పెట్టి ఇది ఉసిరికాయను చూపిస్తే ఎంత తేలిక అర్థమవుతుందో ఆ విధంగా జ్ఞానంతో తెలియ చెప్పిండు ఆయన. అందుకే హస్తామలకాచార్యుడు పేరు పెట్టిండు అనమాట. ఆయన కాదు, మనమందరం కూడా హస్తామలకాచార్యులు. ఎప్పుడు ఈ శరీర ధర్మాన్ని, మనోధర్మాన్ని వదిలిపెట్టేసి బ్రహ్మనిష్టలో ఉండాలి. రోజు 24 గంటలు అవసరం లేదు. 24 గంటలు ఎవరు ఉంటారు? శంకరాచార్యులు రైట్ మధ్య ఎవరు ఉంటారా? ఎవరు ఉండడానికి వీలు కాదు. ఎందుకంటే దీని శరీరానికి స్నానం చేయించాలా, దీనికి గుడ్డలు కట్టాలా, దీనికి టిఫిన్ పెట్టాలా, దీనికి అన్నం పెట్టాలా, దీనికి పడికేయాలా, దీనికి ధ్యానం వేయాలా, దీన్ని సేవ చేయాల్సిందే. ఎంత పెద్ద బ్రహ్మజ్ఞానైనా మీరు సేవ చేయాల్సిందే. ఎప్పుడు బ్రహ్మనిష్టలు ఉంటే కుదరదు అనమాట. అంత అతీతమైన బ్రహ్మనిష్ట ఉందనుకో, శరీర స్ఫురలేంత బ్రహ్మనిష్ట ఉందనుకో, ఆయన అవధూత అంటారు. ఏమంటారు? అవధూత. 21 రోజులు చచ్చిపోతుంది, శరీరం ఊడిపోతుంది, తన స్వరూపంలో తాను ఉంటాడు అనమాట. అందుకనే ఆ బ్రహ్మనిష్ట అనంటే అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. ఈ 2 వేదాలలో 2 అర్థాలు అన్నమాట. ఇవి సరే మీకు కొంచెం అర్థమయ్యి అర్థం కానుకుంటాయి.
కానీ నాది యూట్యూబ్ ఛానల్ ఉంది, పరిశుద్ధానంద కొట్టండి. యూట్యూబ్ ఛానల్ పరిశుద్ధానంద, దానికి వస్తాయి, మంచి వినండి, ఇది సబ్స్క్రైబ్ చేయండి. చాలా మందికి మీకేమో నా మెసేజ్లు వస్తలే ఉంటా, నా పేరు రాసుకోవాలండి. సెల్ ఫోన్ నా పేరు రాసుకోకపోతే నా రాదు. నేనేం పంపిస్తున్నా, నా పేరు మీ దాంట్లో లేదనుకోండి సెల్ ఫోన్లో, నేను పంపించినా మీకు గ్రూప్ మెసేజ్లు రావు. మామూలుగా కొనుక్కొని పంపించొస్తే నేను గ్రూప్ మెసేజ్లు రావన్నమాట. అందుకనే నాది విషయాలు చదవాలంటే నా పేరు నా నెంబర్ దాంట్లో రాసుకోండి. ఓం శాంతి శాంతి శాంతి.